విదేశాల్లో చదువుకుని అక్కడే సెటిల్ అయిపోవాలని చాలా మంది భారతీయులు కలలు కంటారు. ఎక్కువ శాతం మంది విద్యార్థులు చదువుకునేందుకు ప్రతి ఏటా యుఎస్ వెళుతూ ఉంటారు. కానీ ట్రంప్ అధికారం చేపట్టాక వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చారు. దీంతో ఈ ఏడాది అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అయితే ఈ క్రమంలోనే చాలా మంది ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ఎక్కువగా కెనడాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ తాజాగా భారతీయులకు కెనడా షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఆగస్టులో ఉన్నత విద్య చదివేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురిలో ముగ్గురు విద్యార్థి వీసాలను కెనడా అధికారులు తిరస్కరించారు. దీంతో ఇప్పుడు భారతీయులకు కెనడా కూడా నో ఎంట్రీ చెప్తోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కెనడాలో భారతీయ విద్యార్థి వీసాలు భారీ తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం 2025 ఆగస్టు నెలలో భారతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసా రిజెక్షన్ రేటు 74% దాటింది. అంటే దరఖాస్తు చేసిన నలుగురిలో ముగ్గురికి వీసా లభించలేదు. 2 సంవత్సరాల క్రితం అంటే 2023 ఆగస్టులో ఈ రేటు కేవలం 32% మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు అది దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం కెనడాలో విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ శాతం భారతీయులే ఉన్నారు. అయితే ఈ తిరస్కరణ రేటు పెరగడం వల్ల కెనడా ఇండియా విద్యార్థి సంబంధాలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కెనడా గత 2 సంవత్సరాలుగా భారతీయ విద్యార్థుల డోర్ మూసేస్తోంది. అంతర్జాతీయ విద్యార్థి వీసా కార్యక్రమాన్ని కఠినతరం చేసేందుకు కెనడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో ఈ భారీ తిరస్కరణలు పెరిగాయి. మరోవైపు భారత్ నుంచి దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. విదేశీ విద్యకు అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న కెనడా గత ఏడాది దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించింది. వీరిలో 41% భారత్ నుంచే ఉండగా ఆ తరువాతి స్థానాల్లో చైనా, వియత్నాం దేశాలున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో భారత విద్యార్థులు మొత్తం 4,515 దరఖాస్తులు సమర్పించారు. అందులో కేవలం 1,196 మందికే వీసా ఆమోదం లభించింది. ఇది 2023 ఆగస్టుతో పోలిస్తే విపరీతమైన తగ్గుదల నమోదైంది. ఆ సమయంలో భారత విద్యార్థులు 20,900 దరఖాస్తులు సమర్పించగా వాటిలో చాలా పెద్ద సంఖ్యలో వీసాలు మంజూరయ్యాయి. కానీ 2 సంవత్సరాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భారత విద్యార్థులు కెనడా యూనివర్సిటీలలో ఉన్నత చదువుల కోసం వెళుతున్నారు. కెనడాలో ఉన్నతమైన విద్యా ప్రమాణాలు, సేఫ్ క్యాంపస్లు, పార్ట్ టైం ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ అవకాశాలు ఇవన్నీ కలిసి కెనడాను విద్యార్థుల కలల గమ్యస్థానంగా మార్చాయి. కానీ వీసా రిజెక్షన్లతో ఆ కలలకు ఇప్పుడు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అప్లికేషన్ ప్రక్రియ, విద్యార్థులు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. వీసా రద్దయితే ఆ మొత్తమంతా వృధా అవుతోంది. చాలామంది ఇప్పటికే రీఅప్లై చేసే ప్రయత్నంలో ఉన్నా కొత్త నిబంధనలు, కఠిన పరిశీలనలు మరియు రాజకీయ వాతావరణం కారణంగా అవకాశాలు మరింత కష్టంగా మారాయి. ఇటీవలి నెలల్లో భారతదేశం కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా ఉద్రిక్తమయ్యాయి. ముఖ్యంగా కెనడాలో ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు చురుకుగా ఉన్నాయన్న కారణంగా భారత ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. ఆ తర్వాత నుండి 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం విద్యార్థుల వీసాలపై కూడా పడిందనే అభిప్రాయం బలపడుతోంది. ఆగస్టు నెలలో మొత్తం ప్రపంచ దేశాల నుండి కెనడా స్టడీ పర్మిట్ రిజెక్షన్ రేటు సుమారు 40%గా ఉంది. కానీ చైనీస్ విద్యార్థుల దరఖాస్తులలో మాత్రం 24% తిరస్కరించారు. ఈ పోలిక చూస్తే భారత విద్యార్థులపై రిజెక్షన్ రేటు అసమానంగా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది. ఇక భారీ స్థాయిలో విద్యార్థి వీసాల దరఖాస్తులను కెనడా తిరస్కరించడానికి అక్కడి స్థానిక పరిస్థితులే కారణమని ఇమిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నివాస కొరత, మౌలిక సదుపాయాల కల్పన ఇబ్బందిగా మారడం, స్థానిక ఖర్చులు విద్యార్థులు భరించగలరా అన్న విషయాలపై ఆందోళనల నేపథ్యంలో కెనడా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. కెనడా ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థుల వీసాలను మంజూరు చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఫేక్ యూనివర్సిటీలు, ఫ్రాడ్ డాక్యుమెంట్స్, అనధికార ఏజెంట్లు పెరుగుతుండటంతో వీసా పరిశీలన కఠినమైందని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు చెబుతున్నాయి. అదే సమయంలో రాజకీయ కారణాల వల్ల కూడా కొన్ని దేశాలకు ప్రాధాన్యత తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెనడాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధిక శాతం భారత విద్యార్థులే ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ రిజెక్షన్లు కేవలం విద్యారంగానికే కాకుండా
రాజకీయ ఆర్థిక సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఇటీవల ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఈ పరిణామానికి నేపథ్యంగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా కెనడా విద్యార్థి వీసా రిజెక్షన్ల పెరుగుదల భారత యువత విదేశీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చింది. ఒకప్పుడు స్టూడెంట్స్కు ఫ్రెండ్లీ కంట్రీగా ఉన్న కెనడా ఇప్పుడు ఆందోళనకరంగా మారుతోంది. కేవలం ఒక దేశంపైనే ఆధారపడకుండా ప్రపంచంలో ఇతర విద్యా అవకాశాల వైపు కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.